పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని మండావారిపేటలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముందు నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయగానే ఆర్టీఓ అచ్యుత్ అంబరీష్ గ్రామస్తులు మాట్లాడగా చర్చలు విఫలం కావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. స్థానిక ఎమ్మెల్యే రావాలి అంటూ నిరసన చేయడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాము కాలనీ అభివృద్ధికి పొలాలు ఇచ్చాము కానీ డంపింగ్ యార్డుకు ఇవ్వలేదు అని, తమ గ్రామంలో డంపింగ్ యార్డు పెడితే గ్రామస్తులందరూ పురుగుమందు డబ్బాలతో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసులు గ్రామస్తులతో చర్చించడంతో తాత్కాలికంగా తమ ఆందోళన నిలుపుదల చేస్తున్నామని, డంపింగ్ యార్డు తమ గ్రామంలో పెడితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు. గవర్నమెంట్ గత ప్రభుత్వం వైసీపీలో శాంక్షన్ అయింది. అది మేము ఖండించాము. మాకు ఇళ్ల మధ్యన వద్దు అని. మాకు కనీసం ఇళ్ల నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు. ఇచ్చిన స్థలాల్లో ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి, మేము దానికి అభ్యంతరం పెట్టాం. మాకు మాత్రం ఇక్కడ వద్దు. ఇక్కడ 2 పంటలు శుభ్రంగా పండి పంట పొలాలు ఇవి. ఇట్లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి మేము నిరాకరిస్తాము. ఈ దృష్టిని ముందు మేము గత ప్రభుత్వాన్ని అడిగి వ్యతిరేకించి మేము అప్పుడు కూడా ర్యాలీలు చేయడం జరిగింది. తర్వాత నాయకర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాయకర్ గారు కూడా హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా చేస్తాం, మీరు ఏం కంగారు పడొద్దు అని అన్నారు. మేము అదే రీతిగా ఆయన వెనకాలండి ఆయన దగ్గరుండి గెలిపించుకున్నాము. ఇవాళ ఆయనే మాకు 4 ఎకరాలు ఇక్కడ శాంక్షన్ అయిందని మీడియా ముందు వెల్లడించారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకు ఏమైనా సరే ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ ఏదన్నా ఇస్తానని కరాఖండిగా చెప్తే మట్టుకి మా ప్రజలందరూ, మా ఊరు ప్రజలందరూ ఎంతకైనా వెళ్తాము, ఏదైనా ఖండిస్తాము. మేము పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో మేము ఈయన నెగ్గించుకున్నాం. ఈయన అన్నీ మాకు చేసి పెడతానని అన్ని రకాలుగా హామీ ముందే ఇచ్చారు. ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ నిషేధించకపోతే మాత్రం మా ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తాము. అవసరమైతే పురుగుల మందులు తాగడానికి కూడా సిద్ధపడతాము. మరి ఇది మాది చిన్న గ్రామం. ఆ గ్రామంలో మట్టికి డబ్బింగ్ యార్డ్ కొందామని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మా చిన్న గ్రామంలో 100 మందిలో 90 మందికి నీరసాల కింద ఉండే 10 మంది పోకుండా. అది కాబట్టి దయచేసి మా ఊరు మట్టికి డబ్బింగ్ యార్డ్ మట్టికి రావద్దు. వస్తే మట్టికి మా ఆడవాళ్ళు మా మగవాళ్ళు మొత్తానికి అందరూ ఆత్మహత్య చేసుకున్నారు సిద్ధంగా ఉన్నాం.